హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌరస్తా కుకింగ్. చూస్తున్నారు కదా, ఈరోజు మనం చేసుకున్న వంట ఏంటో తెలుసా? బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ అండి, విత్ ములక్కాడ. జుమ్ము లాగితే మామూలుగా ఉండదు. దానికి కావాల్సింది చూడండి, చికెన్ 500 గ్రామ్స్ తీసుకున్న, ఆనియన్స్, మిర్చి, డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాడ, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. మన బ్యాచిలర్స్ ఆనియన్స్ కట్ చేయాలంటే కొంచెం కష్టమైన పనే. సో ఇలాంటిది ఒకటి తీసుకోండి, బాక్స్. ఇది 450 రూపీస్ డిమార్ట్లో తీసుకున్నా. ఇది కట్ చేయడం చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఆనియన్ అలా పెట్టి ఫ్రెష్ చేస్తే సరిపోతుంది, ముక్కలు కింద పడిపోతాయి. కట్ చేయలేదు కదా, కట్ చేయాలి. కట్ చేయకుండా పెట్టినా సరే ఇది చేయొచ్చు, కానీ ముక్కలు కొద్దిగా పెద్ద ముక్కలు ఉంటాయి అన్నమాట. అందుకు హాఫ్ కట్ చేసి దీనిలో పెట్టి ఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకుని రెడీ అయిపోండి యుద్ధానికి. ఆయిల్ వేసా. ఇది బ్యాచిలర్ స్టైల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ రెసిపీ అన్నమాట. అందులో వండిపోయినాయి కదా అవి, సో కొంచెం ప్రెస్ చేస్తే లోపల పోతాయి. చూసారుగా ఎలా వచ్చేసిన స్లైసెస్, ఆనియన్ పీస్లు. ఇవన్నీ చాప్డ్ ఆనియన్స్ అని ఆయిల్లో వేసేసి కొంచెం సాల్ట్ వేయాలండి, అంటే త్వరగా ఎగుతాయి అన్నమాట ఆయిల్. కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకుని కలపాలి. కలుపుతుంటే ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఈలోగా మిర్చి కట్ చేద్దాం. ఇలా సగాన్ని కట్ చేస్తే హాయ్ 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 హాయ్. టమాటా కూడా కట్ చేసి, ఒక టమాటా సరిపోతుందండి హాఫ్ కిలో చికెన్కి. టమాటా మరీ ఎక్కువైనా కొంచెం పులుపు వచ్చినట్టు, ఫ్లేవర్ మరీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు సరిపోతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్. మీరు ట్రై చేయండి. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా సరే, ఇది హైదరాబాద్ స్టైల్ చికెన్ అనమాట. హైదరాబాద్ స్టైల్ బ్యాచిలర్ చికెన్ ఇది. మంచిగా స్పైసీగా, చక్కగా గ్రేవీతో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అంటే అది ఎలా చేస్తుందంటే, కొంచెం మనకు అడుగు పడుతుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టిందంటే అది ఫ్రై అయిపోయినట్టుగా లెక్క అన్నమాట. ఈ విషయం తెలుసా, హైదరాబాద్లో ఒక సండే వచ్చిందంటే మొత్తం స్టేట్ మొత్తంలో నాన్ వెజ్ ఒక హైదరాబాద్లో అవుతుందండి. అంత సేల్ ఉంటుంది చికెన్ కానీ, ఫిష్ కానీ, నాన్ వెజ్ అన్నీ మొత్తం. ఓన్లీ ఒక సండే. మన 2 స్టేట్లో మిగిలిన డేస్ అన్నీ తిని అంత మార్కెట్ ఓన్లీ ఒక సండే ఉంటుంది హైదరాబాద్లో. చూసారు కదా, ఫ్రై అవుతుంది కదా. ధనియా పొడి సపరేట్గా మనం మిక్సీలో కొట్టుకున్నదండి. అది ధనియాలు లైట్గా వేపించి పౌడర్ కొట్టుకొని ఉంచుకోవాలన్నమాట మనం. ఏమిటంటే చాలా సింపుల్ అన్నమాట చికెను, బట్ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చికెన్ ఇంట్రెస్ట్ ఉండేటో చాలామందికి ఇష్టపడతారు చికెన్ లవర్స్. ఇలా ట్రై చేయండి మీరు. ములక్కాడ దీనిలో స్పెషల్ అనమాట. ఆ ములక్కాడ డ్రమ్ స్టిక్స్తో అసలు వేరే. మీరు నార్మల్గా చికెన్ చేసుకుంటారు కదా, ఇలా ట్రై చేయండి ఒకసారి. ములక్కాడ వేసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు డైరెక్ట్ మసాలాలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చికెన్లో చాలా బాగుంటాయండి ఇవి. గోంగూర చికెన్ అది ట్రై చేసి ఉంటారు కదా మీరు సపరేట్గా, గోంగూర చికెన్ అని అదని ఇదని. ఇది కూడా మీరు ములక్కాడ చికెన్ ట్రై చేయండి ఒకసారి. ఉంటుంది కర్రీ లీవ్స్, కరివేపాకు, ఇది ఫ్లేవర్ ఉంటుంది. ఉంటే వేయచ్చు మీ దగ్గర, లేదంటే లేదు. సరే కదా, అడుగు పడుతుంది. మసాలా ఎగిపోయింది, అంటుకుంటుంది కదా. అసలు కారం కూడా లైట్గానే ఉన్నట్టుగా మీకు. ఈ చికెన్ ఉంది కదా, వాటరు అది సాల్ట్ వాటర్ అండి. అది క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టిన చికెన్ అన్నమాట.
సాల్ట్ వాటర్లో మనం క్లీన్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఎంతో పక్కన పెడితే అది పీసు కొంచెం టేస్ట్ ఉంటుంది, జ్యూసీగా వస్తుందండి తినేటప్పుడు ఈ సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల. ముందు క్లీన్ చేసినప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కడిగేయండి. కడిగేసిన తర్వాత దాన్ని సాల్ట్ వాటర్లో వేసి అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టి తీస్తే ఉడుకుతుంది. సింపుల్ రెసిపీనేనండి. బ్యాచిలర్స్ డమ్ స్టిక్స్ చికెన్ మన చౌరస్తా ఛానల్ స్పెషల్ అండి ఇది. ఇంత సింపుల్ రెసిపీ మీరు వేరే చోట కూడా మీకు దొరకదు. చిల్లీ పౌడర్, కారం కొంచెం ఎక్కువ వేయండి, బాగుంటుంది. ఇది కదా ఇక్కడ తెలంగాణలో కారం బాగా ఎక్కువ తింటారు. సాల్ట్ వేసుకుని నీట్గా ముక్కలకు పట్టేలాగా కలపాలన్నమాట. చక్కగా ముక్కలకి ములక్కాడకి ఇలా పెడితే కారం కూడా టేస్ట్ అనేది మసాలా కారం. ఇది కారం ఏంటంటే మనం కారం వల్ల కూడా చికెన్ టేస్ట్ చాలా చేంజ్ అవుతుందండి. ఇది మీరు బయట కొనుక్కున్న ప్యాకెట్ కారం కాకుండా కారం ఆడించి అమ్ముతుంటారు కదా, అన్నీ వేసి అది స్మెల్ చూసి నీట్గా ఉన్నది మంచిగా ఉన్నది తెచ్చుకోండి. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాన్ని. బయట ప్యాకెట్స్లో కారం ఏంటంటే ఏముండవు దానిలో, అది వేరే ఉంటుంది టేస్ట్, ఇది వేరే ఉంటుంది. కారాన్ని బట్టి కూడా సగం టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ నాన్ వెజ్లో మస్ట్ అనమాట. టమాటా ముక్కలన్నీ కట్ చేసుకుని టమాటా ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. ముందు వేస్తారు టమాటా ముక్కలు, ముందు వేయకండి. ముందు వేస్తే చికెన్ ఉడకడంలో ఇబ్బంది అవుతుంది. చికెన్ బాయిల్ పైగా అయిపోయిన తర్వాత వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసి కలపాలన్నమాట. అలా మూత పెడితే అవి మగ్గిపోతాయి కొంతసేపు, ఒక 5 మినిట్స్. చూసారు కదా చికెన్లోంచి వాటర్ ఎలా బయటకు వచ్చిందో, చికెన్లోంచి టమాటాలోంచి వాటి నుంచి. ప్రత్యేకించి మనం అప్పుడే వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట, అదే వాటర్తో మగ్గుతాయి. తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకున్న వాటర్ బయటకు వచ్చిన తర్వాత దానికి సరిపడే చూసుకోండి వాటర్. మరియు ఇది కాకుండా క్వాంటిటీ చూసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి, గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ. ఎందుకంటే చికెన్ బాయిల్ అయిపోతుంది, ములక్కాడ కూడా ఉంది కదా, ఈ రెండు బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకుంటే స్పైసెస్ అయినా కలిపి జ్యూస్ గ్రేవీకి ఇది అవుతుంది, బాగా ముక్కలకు పడుతుంది అన్నమాట. ఇంతసేపు మూత పెట్టి నోరు ఊరుతుందని చూస్తుంటే ములక్కాడ చికెన్ అస్సలు సరే కదా. కొంచెంసేపు ఇంకో 5 మినిట్స్లో అయిపోతుంది. ములక్కాడ కొంచెం ఉడకాలి. ఇక మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, ఫుల్ హై మీద వద్దు. మీడియం మీద అలా పెట్టి అలా బాయిల్ చేస్తుంటే మూత పెట్టి ఉడకబెడితే చక్కగా రెడీ అవుతుంది. మూత పెట్టి తీస్తే 2-3 నిమిషాలు అని టైం అది. సరిగా ఎంత చక్కగా అవుతుందో. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ అదిరిపోతుందండి అసలు. నేనైతే రికమెండ్ చేసేది అల్లంలోనే అలా కొంచెం తీసి అలా చేసి చేతిలో వేసి సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. కొంచెం సాల్ట్ పడుతుంది, కారం సరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉందండి, వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు మసాలా వేయాలండి. అసలు అది చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఇది కొంచెం ఎక్కువ వేయండి. 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి బయట, అవి కొంచెం ఎక్కువ వేయండి, బాగుంటుంది ఫ్లేవర్. దాంతోపాటు మనం ఇది చేసుకున్న గరం మసాలా స్పైసెస్ అన్నీ కలిపి కొట్టుకుని మన ఇంట్లో ఉంటుంది కదా, అది కొంచెం చిటికెడు అది కూడా వేయండి. కానీ ఆ ప్యాకెట్ మాత్రం ఎక్కువ వేయండి చికెన్ మసాలా. అది ఎక్కువ వేసినా ఏం కాదు, ఎక్కువ వేసినా ఎంత వేసినా అంత టేస్ట్ బాగానే ఉంటుంది. అది ఎక్కువ అంటే మరీ 4-5 ప్యాకెట్లని కాదు, ఒక ప్యాకెట్, కిలోకి ఒక ప్యాకెట్ అంటాడు కదా, హాఫ్ కిలోకి 1/3 వేసినా సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని పక్కన బాయిల్ అవుతుంది చక్కగా. అసలు పీస్ చూసారా, జ్యూసీగా భలే ఉంటుందండి. చికెన్ లవర్స్కి స్పెషల్ రెసిపీ డ్రమ్ స్టిక్స్ చికెన్. డ్రమ్ స్టిక్స్ మీకు తెలిసే ఉంటుంది,
చాలా మూవీస్లో కూడా చూపిస్తుంటారు. అది న్యాచురల్ ఏంటో మీకు తెలుసు కదా, తెలిస్తే కామెంట్ చేయండి. మీరు అనుకున్నదేనండి. ములక్కాడ కర్రీ, ములక్కాడ ఫ్రై, ములక్కాడ పులుసు, ములక్కాడ సాంబార్ అన్నీ పెడతారు ఒక మూవీలో. మోహన్ బాబు గారు అనుకుంటా హీరో, చిరంజీవి గారు కూడా. కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా. కొత్తిమీర వేసి కొంచెం మూత పెడితే అంటే రెడీ అయిందండి. చక్కగా ఉడికి ముక్కలకు పట్టి మసాలా పట్టి ఉల్లగా రైస్ పెట్టుకుని దానిలో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుని కర్రీ వేసుకుని, వైట్ రైస్లో బాగుంటుందండి. నేనైతే వైట్ రైస్తోనే రికమెండ్ చేస్తాను చికెను. ఆనియన్ స్లైస్ కట్ పెట్టుకుని ప్లేట్లో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, వేడిగా ఉంది కదా. ముక్కను అలా అన్నంలో కలిపి రైస్లో పెట్టుకుని ఆహా, అలా వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుందండి. చికెన్ లవర్స్కి అలా ఒక పీస్ తీసి వేడివేడి చికెన్ది అన్నంతో కలిపి రెండో ముద్ద పెట్టుకుని ముక్క తీసి కొరకాలని మళ్ళీ కాలుతుంది చూసుకోండి. అది కొరికి తింటే ఉంటుంది, జుమ్ అంటుందండి. పక్కన ఉన్న ఆనియన్ కొరకండి లాస్ట్కి. అది అనుభవించు రాజా. పెట్టింది ఇక ములక్కాడ. టేస్ట్ చూపించలేదు కదా మీకు. ఒక ములక్కాడ తీసుకుని అబ్బా, దీని టేస్ట్ వేరండి అసలు. చికెన్ ఒక ఫ్లేవర్ అయితే దీనిదో ఫ్లేవర్ అనమాట. నార్మల్గా లేదు, మామూలుగా లేదు. దానిని నమిలి